హలో గైస్, నేను మీ అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. అక్బర్ పోల్ట్రీ ఫామ్ ఈ రోజుకు మన చిక్స్ వచ్చేసి 16వ రోజు. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకు 11 అవుతుంది రాత్రి టైము. అయితే నేను ఇప్పుడు ఈ నైట్ టైంలో ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు చలి ఘోరంగా ఉంది. సో 16 రోజు కూడా మన చిక్స్ అనేటివి మీరు చూస్తున్నట్టయితే ఏ విధంగా ఇలా కుప్పలు పడుకొని ఉన్నాయి. ఎందుకంటే చలి ఘోరంగా ఉంది. నేను సైడ్ పరదాలు మొత్తం వేశాను, అయినా కానీ అవి ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, సో మధ్యలో మనం వచ్చి డిస్టర్బ్ చేయాలి. సో అవి డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతాయంటే, సో చిక్స్ అన్నీ లేచి సో వాటర్ ఇంటేక్ అయిన ఫీడ్ ఇంటేక్ చేస్తాయి. సో అలా చేస్తే మనకు మోర్టాలిటీ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఈ విధంగా అనేది మనము 20 డేస్ దాకానన్నా చూసుకోవాలి. సో అప్పుడే మనకు వెదర్ అనేది తట్టుకుంటాయి. తర్వాత మనం 20 డేస్ తర్వాత మనం పరదా అనేది మీది పరదా అనేది మనం కొంచెం ఎత్తుకోవాలి, ఎందుకంటే స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా నేను పార్టిషన్ అయితే మనది 8000 షెడ్ కాబట్టి నేను మొత్తం అయితే జరపలేదు. సో ఇంకా 2 డేస్ తర్వాత షెడ్ మొత్తం ఓపెన్ చేస్తాను. సో మీరు ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మీరైతే కొంచెం డిస్టర్బ్ అయితే చేసుకొని, సో 1 అవర్ 2 అవర్కి ఒకసారన్నా వచ్చి ఇలా డిస్టర్బ్ చేయండి. సో ఇలా డిస్టర్బ్ ఎందుకు చేయాలంటే, సో ఇవి కుప్పలుగా ఇలా పడుకొని ఉన్నప్పుడు కొంచెం వీక్ బర్డ్స్ ఉంటుంది కదా, సో అది అనేది కిందనే ఉండి చనిపోవడం అయితే జరుగుతుంది. సో మీరు కూడా ఎవరైతే ఫామ్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా ఒక 20 డేస్ దాకానన్నా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకంటే మనకు బ్రూడింగ్ అయిపోయింది కదా, ఏం కాదు కదా అని అనుకోవద్దు. సో ఇవి ఇలా ఈ విధంగా ఉన్నాయంటే, సో కుప్పలు అనేది పడి సో కింది అనేది చనిపోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా అనేది డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.